హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే స్పెషల్ వెజిటేబుల్ కింగ్ అంటారు కదా, బ్రింజాల్ కర్రీ చేస్తున్నానండి. బ్రింజాల్ మసాలా గ్రేవీ కర్రీ. దీనికోసం ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అలాగే 6 మిరియాలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, గసగసాలు హాఫ్ స్పూన్, ఒక జీరా హాఫ్ స్పూన్ వేసుకొని ఇవన్నీ వేయించుతున్నప్పుడే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, పించ్ మెంతులు వేసుకున్నాను. ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇదంతా కూల్ అయిపోయాక మెత్తటి పౌడర్లా చేసుకోండి. నేను ఇప్పుడు ఇదంతా పట్టేటప్పుడు ఇందులోనే మిక్సీ జార్లో ఒక 5 జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకున్నాను. దాన్ని గ్రైండ్ చేసుకునే ముందు ఒక 10 గ్రాముల పల్లీలు కూడా తీసుకొని వేయించుకొని ఇవన్నిటిని బాగా మెత్తటి పౌడర్లా చేసుకొని పెట్టుకోండి. ఈలోగా ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ రా సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను బ్రింజాల్ని కట్ చేసుకొని వంకాయలు అనేవి నల్లబడకుండా ఉండడం కోసం రా సాల్ట్లో వేస్తే ముక్కలు అనేవి ఎలాంటి కలర్ మార్పు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆ హీట్ అయిన ఆయిల్ను ఈ బ్రింజాల్ కట్ చేసుకున్న వాటర్లో నుంచి తీసి ముక్కల్ని ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పౌడర్ రుబ్బాక దాంట్లోనే ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని ప్యూరీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, బ్రింజాల్ అనేది కుక్ అయిపోయాయి కదా, వీటిని తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. తీసుకున్నాక ఇందులోనే ఇంకొక స్పూన్ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకోండి. ఆ జీరా కూడా కొంచెం హీట్ అయ్యాక ఈ ప్యూరీ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. అలాగే నేను టమాటా ప్యూరీ చేసేటప్పుడు ఇందులో 8 గార్లిక్ని కూడా యాడ్ చేసుకున్నాను. అది మొత్తం ప్యూరీ చేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కుక్ అవుతుందని ఎప్పుడు తెలుస్తుందంటే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అప్పటి వరకు కుక్ చేస్తూ ఉండండి మీడియం ఫ్లేమ్లో. కుక్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మెత్తటి పౌడర్ ఉన్నది కదండి, మనం మసాలా అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇందులోనే నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత ఈ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. చూడండి, మిక్స్ చేశాక ఇదంతా మొత్తం ఒక ముద్దలాగా దగ్గరకు వచ్చేసింది కదండి. దాంట్లో ఇప్పుడు నేను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను. ఇదంతా బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని గరిటెతో మెదుపుతూనే మంచిగా కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుతూ ఉన్నారనుకోండి, ఎక్కడ ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా క్లియర్ అయిపోతుంది. మంచిగా సాఫ్ట్ గ్రేవీ అనేది ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇది మొత్తం మెదుపుకున్నాక మనకి ఒక 2 మినిట్స్ మంచిగా కలపడం వల్ల ఎక్కడ ఎలాంటిది ముద్దలాగా ఉండకుండా మొత్తం మిక్స్ అయిపోతుంది. ఈజీగానే అయిపోతుంది 2 మినిట్స్లో. తర్వాత దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేశారంటే చూడండి, ఇలా 5 మినిట్స్ కుక్ అయిపోయాక ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనం బ్రింజాల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బ్రింజాల్ ఉంది కదా, అది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఈ బ్రింజాల్ని మొత్తం ఈ గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా మొత్తం అటు ఇటు బ్రింజాల్కి పట్టేలాగా బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు బ్రింజాల్ మొత్తం కలుపుకొని 2 సైడ్స్ మొత్తం పట్టేలాగా ఒక్కొక్కటి తిప్పుతూ బ్రింజాల్ని కలుపుతూ పెట్టాక దీంట్లో ఇప్పుడు 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి కుక్ చేయండి. బ్రింజాల్ ఇదంతా కలుపుకున్నాక మూత పెట్టి కుక్ చేయడంగానే దగ్గరే ఉండి చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ బ్రింజాల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్